Hello, hi everyone. Now we are going to discuss B form will be shall be. ఈరోజు మనము విల్ బీ షల్ బీ బీ ఫామ్లో పార్ట్ అయినటువంటి విల్ బీ షల్ బీ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి విల్ బీ షల్ బీ గురించి డిస్కస్ చేయబోయే ముందు ఇంకా విల్ బీ షల్ బీతో ఈక్వల్గా మీనింగ్ ఇచ్చే రిమైనింగ్ వాటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసేసి మనము విల్ బీ షల్ బీ గురించి వెళ్దాం. సో మనము బీ ఫామ్కి ఈజ్ యామ్ ఆర్ ప్రజెంట్లో వాడదాం. అంటే ఐ యామ్ అట్ హోమ్, నేను ఇంటి దగ్గర ఉన్నాను. పాస్ట్ టెన్స్ చూసినట్లయితే వాజ్ వరు, ఐ వాజ్ అట్ హోమ్, నేను నిన్న ఇంటి దగ్గర ఉన్నాను, అయిపోయింది. ఐ యామ్ అట్ హోమ్, నేను ఇంటి దగ్గర ఉన్నాను. ప్రజెంట్ ఐ వాజ్ అట్ హోమ్ ఎస్టర్డే, నేను నిన్న ఇంటి దగ్గర ఉన్నాను. సో ఇక్కడ మన ప్రజెంట్ టాపిక్ విల్ బీ షల్ బీ కాబట్టి ఐ విల్ బీ అట్ హోమ్ టుమారో, నేను రేపు ఇంటి దగ్గర ఉంటాను. సో ఈ విధంగా ప్రజెంట్లోనా, పాస్ట్లోనా, ఫ్యూచర్లోనా బీ ఫామ్ని మెయిన్ వెబ్గా యూజ్ చేస్తాం. అయితే మనకి ప్రజెంట్ టాపిక్లో మనము విల్ బీ షల్ బీని సో ఏ విధంగా యూజ్ చేస్తామో డీటెయిల్గా మనము నేర్చుకుందాం. సో విల్ బీ షల్ బీని యూసేజ్లోకి వెళ్ళే ముందు ఒకసారి మనము మరి విల్ బీ షల్ బీ 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కాబట్టి మరి 2 హెల్పింగ్ వర్బ్స్ కూడా మన ప్రొనౌన్స్ 7+2 అంటే 7 ప్రొనౌన్స్, సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ అంటే 2 నౌన్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ 9 ఉన్నాయి కాబట్టి సో ఏ ప్రొనౌన్కి ఏ విల్ యూజ్ చేయాలి, ఏ ప్రొనౌన్కి షల్ యూజ్ చేయాలో ఒకసారి చూసుకొని నెక్స్ట్ మనము అదేవిధంగా షార్ట్ కట్ ఫామ్స్ చూసుకొని నెక్స్ట్ యూసేజ్లోకి వెళ్దాం. మనం ఇవి చూసినట్లయితే ఐకి ఫార్మల్గా మనము జనరల్గా ఫార్మల్గా ఐకి వీకి షల్ యూజ్ చేస్తాము. రిమైనింగ్ ప్రొనౌన్స్ అన్నింటికి కూడా మిగతా వాటి అన్నింటికి కూడా విల్ యూజ్ చేస్తామని చెప్పేసి మన ఫార్మల్ రూల్ అది. బట్ మోడర్న్ ఇంగ్లీష్లో మనం ఏ ప్రొనౌన్కైనా ఏ నౌన్కైనా విల్ యూజ్ చేయొచ్చు. ఈవెన్ గ్రామర్లో అంటే ఈవెన్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇటువంటి అకాడమిక్ ఎగ్జామ్స్లో కూడా విల్ యూజ్ చేస్తే మీకు కరెక్ట్గా ఎటువంటి మార్కు తీయరు. కాబట్టి స్పోకెన్లో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు లేదండి మేము ఐకి వీకి షెల్ యూజ్ చేస్తాము, రిమైనింగ్ వాటికి వెళ్ళి యూజ్ చేస్తాము, మేము పర్టికులర్గా ఉంటామంటే నో ప్రాబ్లం, యూజ్, ఓకే, హ్యాపీ. సో అది ఇప్పుడు వాటికి షార్ట్ కట్ ఫామ్ చూసినట్లయితే, ఎందుకంటే మనకి షార్ట్ కట్ ఫాము స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే మనకి షార్ట్ కట్ ఫామ్ హెల్పింగ్ వర్బ్ యొక్క ఏ హెల్పింగ్ వర్బ్ గురించి మనం నేర్చుకుంటున్నామో ఆ హెల్పింగ్ వర్బ్ యొక్క షార్ట్ కట్ ఫామ్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చూద్దాం. ఇక్కడ ఐ విల్ లేక ఐ విల్ ఆర్ ఐ షల్, ఐ విల్ ఆర్ ఐ షల్ ఏదైనా దానికి షార్ట్ కట్ ఫామ్ చూసినట్లయితే ఐ రాసి ఎఫాస్ట్ పెట్టి 2 ఎల్స్ యూజ్ చేసినట్లయితే అది షార్ట్ కట్ ఫామ్ విల్కి షల్కి. ఐల్ అప్పుడు ప్రొనౌన్సియేషన్ ఏమవుతుందంటే చూసారు కదా, ఐ ఇది ఫనెటిక్ స్క్రిప్ట్లో ఉన్నటువంటి ప్రొనౌన్సియేషను ఇలా ఏఐ అంటే ఐ, ఇది ఎల్. సో ఐల్ మాట. సో ఐల్ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఇక్కడ ఐకి పక్కన 2 ఎల్స్ ఉంటే ఐల్ అని ప్రొనౌన్స్ చేస్తాం. అదేవిధంగా ఇది పాజిటివ్లో ఉన్నటువంటి షార్ట్ కట్ ఫామ్. మరి నెగిటివ్లో షార్ట్ కట్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే నెగిటివ్లో మనకి షెల్ నాట్, విల్ నాట్ వస్తాయి. ఓకే, మరి దాని షార్ట్ కట్ ఫామ్లో చూసినట్లయితే ఫుల్ ఫామ్ షెల్ నాట్, విల్ నాట్ ఫుల్ ఫామ్స్. షార్ట్ కట్ చూసినట్లయితే షెల్ నాట్కి షాంట్, SHANT, SHANT షాంట్ అని మనం ప్రొనౌన్స్ చేస్తాం. అదేవిధంగా విల్ నాట్ ఫుల్ ఫాము షార్ట్ కట్ చూసినట్లయితే WONT వోంట్ అని ప్రొనౌన్స్ చేస్తాం, వోంట్. ఓకే, వోంట్, షాంట్. అదేవిధంగా ఇది ఐ పక్కన 2 ఎల్స్ పెడితే ఐల్, హీ పక్కన 2 ఎల్స్ పెడితే హీల్, షీ పక్కన 2 ఎల్స్ పెడితే హీల్. అది. సో ఈ విధంగా మనకి షార్ట్ కట్ ఫామ్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ విధంగా మనకి హెల్పింగ్ వర్బ్స్ని మనము ఆ ప్రొనౌన్స్కి యూజ్ చేస్తాం. ఇక మనము యూసేజ్లోకి వెళ్ళిపోదాం. అది యూసేజ్లోకి వెళ్ళే ముందు మీరు ఎంతవరకు మరి సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఫ్యూచర్లో చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి కాబట్టి మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోస్ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి మీ డీర్ అండ్ నియర్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి ఇవి షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. ఇక మనం యూసేజ్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకి యూసేజ్ ఏదైనా టెన్స్ ఉంది అంటే, టెన్స్ సబ్జెక్టుతో బిగిన్ అయినటువంటి సెంటెన్స్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా దానికి 6 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. 6 ఎక్స్ప్రెషన్స్ అంటే 6 రకాలుగా మనం మాట్లాడతాం. సో దానిలో అసర్టివ్ అంటే అసర్టివ్ అంటే ఏమీ లేదు, అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ అంటే ఏమీ లేదు. ఒక పని ఇలా జరుగుతుంది, ఒక పని జరగదు.
ఓ పని జరుగుతుంది, ఓ పని జరగదు అని చెప్పినట్లయితే మనకి అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ అంటాము. అదేవిధంగా అవి 2 ఉంటాయి. అదే ఇంట్రాగేటివ్ చూసినట్లయితే, అదేవిధంగా ఇంట్రాగేటివ్ అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్. సో అవి 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే 4 అంటే 4 రకాల ప్రశ్నలు మనం వేస్తాం. ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని చెప్పేసి దాంతో 2 క్వశ్చన్స్, అదేవిధంగా WH క్వశ్చన్స్, WHతో మనకి ఒక 2, మొత్తం 4 ప్లస్ ఈ అసర్టివ్లో 2 అంటే ఇలా జరుగుతుందో అలా జరుగుతుంది, మొత్తం టోటల్గా 6. ఈ 6 పైన మనము నాలెడ్జ్ సంపాదిస్తేనే మనము చక్కగా మనం ఈ విల్ బీ షెల్ బీ గురించి మనం అవసరమైతే క్వశ్చన్ చేయొచ్చు, లేదంటే ఆన్సర్ చేయగలము. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం 1 by 1. ఫస్ట్ అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ చూసినట్లయితే, దానిలో పాజిటివ్ చూసినట్లయితే ఐ షల్ బీ ఎట్ హోమ్ టుమారో, నేను రేపు ఇంటి దగ్గరే ఉంటాను. అదేవిధంగా ఐ షల్ బీని మనము ఇలా రాసుకోవచ్చు, ఐ షల్ బీని ఇలా ఐ విల్ బీ ఇలా షార్ట్కట్ ఫామ్లో ఐల్ అని చెప్పేసి రాసుకోవచ్చు. అదేవిధంగా హీ విల్ బీ ఎట్ హోమ్ టుమారో, అతను రేపు ఇంటి దగ్గరే ఉంటాడు ఫ్యూచర్లో. సో దాన్ని హీ రాసి ఫస్ట్ పెట్టి ఎల్ఎల్బి హీల్ బీ అని ఇలా షార్ట్కట్ ఫామ్ కూడా రాసుకోవచ్చు. ఇదండి మనకి స్టేట్మెంట్స్, అంటే ఒక పని ఇలా జరుగుతుంది, ఒక పని అలా జరగదు ఫ్యూచర్లో అని చెప్పడానికి మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. అదేవిధంగా నెగిటివ్స్ చూసినట్లయితే, అంటే ఫ్యూచర్లో జరగదు అని ఇలా చూసినట్లయితే ఐ షల్ నాట్ బీ ఎట్ హోమ్ టుమారో. షల్ నాట్కి మీకు షార్ట్కట్ ఫామ్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను. దాన్ని చూసినట్లయితే ఐ షాంట్ బీ ఎట్ హోమ్ టుమారో, నేను రేపు ఇంటి దగ్గర ఉండను. అదేవిధంగా హీ వోంట్ బీ ఎట్ హోమ్ టుమారో, అతను రేపు ఇంటి దగ్గర ఉండడు. వోంట్ బీ అనేది కాంట్రాక్టెడ్ ఫాము లేక షార్ట్కట్ ఫాము. హీ విల్ నాట్ బీ ఎట్ హోమ్ అనేది ఫుల్ ఫామ్. హీ విల్ నాట్ బీ ఎట్ హోమ్ టుమారో అంటే అతను రేపు ఇంటి దగ్గర ఉండడు అని చెప్పేసి ఫుల్ ఫామ్లో చెప్పుకోవచ్చు. స్పోకెన్కి మీరు షార్ట్కట్సే ప్రిఫర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ అసర్టివ్ డిక్లరేటివ్లో మనకి పాజిటివ్ నెగిటివ్ చెప్పుకున్నాం. అంటే ఒక పని జరుగుతుంది, ఐ షల్ బి అట్ హోమ్, ఐ షాంట్ బి అట్ హోమ్, ఇంటి దగ్గర ఉంటాను, ఇంటి దగ్గర ఉన్నాను. ఇవి 2 వెరైటీస్. ఇక నెక్స్ట్ వెరైటీ చూసినట్లయితే ఇంటరాగేటివ్ సెంటెన్స్ చూసినట్లయితే మనకి చెప్పుకున్నాం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి, WH ఉంటాయి. సో ఎస్ ఆర్ నోలో చూసినట్లయితే దానిలో మళ్ళీ పాజిటివ్ ఇంటరాగేటివ్, అంటే ఎస్ ఆర్ నోలో ఓ పని జరుగుతుందా, భవిష్యత్తులో ఓ పని జరగదా అని 2 విధాలకు కూడా మనం చెప్తాం. సో పని జరుగుతుందని చెప్పడానికి చూసినట్లయితే పాజిటివ్ ఇంటరాగేటివ్ ఉంటాం. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే విల్ యూ బీ ఎట్ హోమ్ టుమారో, నువ్వు రేపు ఇంటి దగ్గరే ఉంటావా? విల్ యూ బీ ఎట్ హోమ్ టుమారో, నువ్వు రేపు ఇంటి దగ్గర ఉంటావా? సో దానికి ఆన్సరు మరి అలా క్వశ్చన్ చేసినట్లయితే ఆన్సర్ అలా చెప్పాలి అంటే ఆన్సర్ మనం 3 టైప్స్లో చెప్పుకోవచ్చు. అంటే ఎస్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా. సెకండ్ ఆన్సర్ ఎస్ ఐ విల్ బీ అని సెకండ్ చెప్పుకోవచ్చు. థర్డ్ ఎస్ ఐ విల్ బీ ఎట్ హోమ్ టుమారో అని కంప్లీట్గా చెప్పుకోవచ్చు. సో 3 ఇంట్లో ఏం చెప్పుకున్నా కరెక్టే. జనరల్గా ఎక్కువ మంది ఎస్ అనేస్తారు. అయితే నేను ఐ విల్ బీని ప్రిఫర్ చేయమని చెప్తాను. దానివల్ల ఏంటంటే ఆ స్ట్రక్చర్ మీకు బాగా వస్తుందన్నమాట. అందువల్ల ఐ విల్ బీ అనేది ఇది మీరు యూజ్ చేసినట్లయితే అంటే విల్ యూ బీకి ఎస్ ఐ విల్ ఐగా మారుతుంది, అలాగే విల్ బీ కూడా వస్తుంది. కాబట్టి మీకు ప్రాక్టీస్లో బాగుంటుంది. కాబట్టి ఎక్కువ మంది స్పీకర్స్ కూడా ఇది యూజ్ చేస్తుంటారు. సో ఎస్ ఐ విల్ బీ అని, ఒకవేళ ఇంటి దగ్గర లేకపోతే నో ఐ వోంట్ బీ అని చెప్పేసి యూజ్ చేస్తారు. అదేవిధంగా విల్ హీ బీ ఎట్ హోమ్ టుమారో, అతను రేపు ఇంటి దగ్గర ఉంటాడా అని క్వశ్చన్ చేయడానికి మనము యూజ్ చేస్తాం. దానికి ఆన్సర్ చూసినట్లయితే ఎస్ హీ విల్ బీ, ఉంటే అతను ఇంటి దగ్గర ఉంటాడు అనుకుంటే. ఉండడు అనుకుంటే నో హీ వోంట్ బీ, లేదు ఇంటి దగ్గర ఉండడు. అయితే ఈ స్ట్రక్చరు విల్ యూ బీ, విల్ హీ బీ, విల్ షీ బీ, ఈ స్ట్రక్చర్ ఏంటంటే ఏదో ఒకసారి మీరు ప్రొనౌన్స్ చేసినట్లయితే అది మీకు రాదు, ఫ్యూచర్లో అవసరం అయినప్పుడు రాదు. మీరు దీన్ని ఎందుకంటే ఇప్పుడు ఎంతవరకు మీ టంగు ఆ సెంటెన్స్ని ఎప్పుడు ప్రొనౌన్స్ చేయలేదు. కాబట్టి మీరు దాన్ని మీ టంగ్కి బాగా హ్యాబిచ్యువేట్ చేయాలి, అలవాటు చేయాలి బాగా. సో ఓ 10-15 టైమ్స్ ఓకే విల్ యూ బీ, విల్ హీ బీ, విల్ షీ బీ, విల్ దే బీ, విల్ రవి బీ, ఇలా రకరకాలుగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే అన్ని ప్రొనౌన్స్కి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ టంగు ఆ స్ట్రక్చర్ యొక్క ప్రొనౌన్సియేషన్కి అలవాటు పడి మీకు అవసరం వచ్చినప్పుడు మీరు చాలా ఈజీగా మీరు దాన్ని చేయగలుగుతారు అన్నమాట. అది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ ఇంటరాగేటివ్లో మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ చూసాం. నెగిటివ్ ఇంటరాగేటివ్ చూసినట్లయితే అంటే ఓ పని జరగదా నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే. సో వోంట్ యూ బీ అట్ హోమ్ టుమారో, నువ్వు రేపు ఇంటి దగ్గర ఉండవా అని చెప్పేసి మనం ఇలా క్వశ్చన్ చేస్తాం. దానికి ఆన్సరు ఉండకపోతే నో అంటాం. ఓకే,
ఉంటే ఎస్ అంటాం. దీనికి ఎక్కువగా నో అనే ఎక్కువగా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే అవతల వాళ్ళు నువ్వు ఇంటి దగ్గర ఉండవా అని అన్నారంటే మేబీ వాళ్ళకి ఏదో ఇండికేషన్ ఉంది నువ్వు ఇంటి దగ్గర ఉండవా అని చెప్పేసి. అందుకనే మనం జనరల్గా అందుకే ఫస్ట్ నో రాశాను. లేదు వాళ్ళకి మిస్అండర్స్టాండ్ చేసుకుని అడిగారు అనుకుంటే ఓకే ఎస్ అని చెప్పేసి అంటారు. దాన్ని వోంట్ యూ బీ ఎట్ హోమ్ టుమారో అని చెప్పేసి నేను షార్ట్కట్ ఫామ్లో రాశాను. దాన్ని ఫుల్ ఫామ్లో రాసినట్లయితే విల్ యూ బీ ఎట్ హోమ్ టుమారో ఆర్ వోంట్ యూ బీ ఎట్ హోమ్ టుమారో. ఓకే, రెండు విధాలు ఎలా రాసినా కరెక్టే. సో మీనింగ్ చూసినట్లయితే నువ్వు రేపు ఇంటి దగ్గర ఉండవా అది. ఇంకా నెక్స్ట్ వోంట్ హీ బీ ఎట్ హోమ్ టుమారో. వోంట్ హీ బీ ఎట్ హోమ్ టుమారో. అతను రేపు ఇంటి దగ్గర ఉండడా, అతను రేపు ఇంటి దగ్గర ఉండడా. సో దానికి ఆన్సరు ఇది కూడా సేమ్ ఎస్ నో ఆన్సరు వస్తుంది. ఇక అయిపోయి మనకి ఇంటరాగేట్లో ఎస్ఆర్ నో టైపు క్వశ్చన్స్ రెండు కూడా ఇది ఎస్ఆర్ నో, ఇది డబ్ల్యూహెచ్. ఓకే, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో కూడా మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ ఉంటుంది, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఉంటుంది. ఓకే, పాజిటివ్ చూసినట్లయితే వేర్ విల్ యూ బీ టుమారో. నువ్వు రేపు ఎక్కడ ఉంటావు. ఓకే, బీ అంటే ఉండట, నువ్వు రేపు ఎక్కడ ఉంటావు. సో ఆన్సరు ఐ షాల్ బీ ఎట్ హోమ్ టుమారో. ఐ షాల్ బీ ఎట్ ఆఫీస్ టుమారో. ఐ షాల్ బీ ఇన్ విశాఖపట్నం టుమారో. నేను రేపు విశాఖపట్నం. ఐ షాల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. నేను రేపు హైదరాబాద్లో ఉంటాను. ఇలా రకరకాలుగా మీ కాంటెక్స్ట్ మీకు అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి మీరు చెప్పుకోవచ్చు. వేర్ విల్ హీ బీ టుమారో. అతను రేపు ఎక్కడ ఉంటాడు. అదే హీ విల్ బీ అట్ హోమ్ టుమారో. అతను రేపు ఇంటి దగ్గర ఉంటాడు. హీ విల్ బీ ఇన్ విశాఖపట్నం టుమారో. అతను రేపు విశాఖపట్నంలో ఉంటాడు. ఇలా చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా నెగిటివ్ ఇంటరాగేటివ్ చూసినట్లయితే డబ్ల్యూహెచ్లో నెగిటివ్ చూసినట్లయితే ఒక పని ఎందుకు భవిష్యత్తులో జరగదు అని చెప్పడానికి మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే వై వాంట్ యూ బీ అట్ హోమ్ టుమారో. వై వాంట్ యూ బీ అట్ హోమ్ టుమారో. నువ్వు రేపు ఇంటి దగ్గర ఎందుకు ఉండవు. ఓకే, ఐ విల్ గో టు హైదరాబాద్ ఆర్ ఐ విల్ గో టు క్యాంప్, ఐ విల్ గో టు ట్రైనింగ్. ఇలా రకరకాల మీకు అప్పుడు సందర్భం బట్టి ఏది జెన్యున్గా మీకు ఏది అవసరమైతే ఆ ఎక్స్ప్రెషన్ మీరు యూజ్ చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు మొత్తం ఈ బోర్డ్ వర్క్ని మరి నోట్స్ రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.